పాపం ఇల్లు జప్తయిందని తెలిసి మీ అత్త బాగా హర్ట్ అయ్యి ఉంటారు. వెళ్ళి ఓదార్చు. ఆఫీస్ మాత్రమే ఆ భార్గవికి రాశారు అనుకుంటున్నావు కదా? అవును, కానీ ఆస్తి మొత్తం రాసిచ్చారని నాకు ఇప్పుడే తెలిసిన చందు. వెళ్ళి ఆ భార్గవితో చెప్పు, నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పు. నేను దేనికి భయపడ్డాను చెప్పు. వెళ్ళు. కోపంలో ఏదో అంటారు, అవి పట్టించుకుంటే ఎలా చందు? అన్ని మాటలు అంటున్నా మీరెందుకు నోరెత్తకుండా ఉన్నారు? అందుకు తాతయ్య వెనుక ముందు ఆలోచించకుండా యావదాస్తిని తీసుకుపోయి ఆ భార్గవి చేతిలో పెట్టారు. అసలేం జరుగుతుంది? ఎవరు ఎవరికి భయపడుతున్నారు? ఎవరు ఎవరితో కలిసిపోయారు? అసలేమైంది? తాతయ్య లాంటి మనిషి ఆఫ్టర్ ఆల్ ఆ భార్గవికి భయపడి ఆస్తి ఆశపడం ఏంటి? ఇది తెలిసి కూడా మీరు నోరు మెదపకుండా ఉండడం ఏంటి? అసలు అసలు మీరు ఇదివరకటి రాజానేనా అని అనుమానం వస్తుందండి. ఇదివరకటి ఆ పౌరుషం, ఆ కోపం, ఆ ఆవేశం ఏమయ్యాయి? మీ కళ్ళ ముందు ఆ భార్గవి ఇంత అరాచకం చేస్తుంటే ఎలా చేతులు కట్టుకుని కూర్చున్నారు? ఆ రోజు రౌడీలొచ్చి పెదనాన్న సైట్ ఆక్రమించుకుంటుంటే మీరొచ్చి వాళ్ళని చావు కొట్టారే, అలాంటిది మీ కళ్ళ ముందు ఇంత దారుణం జరుగుతుంటే ఏం పట్టనట్టు ఎలా ఉన్నారు? దేనికైనా టైం కలిసి రావాలి. టైం కలిసి రావడం అంటే ఎలా ఎలా కలిసి రావాలి? అవతలకు పెద్ద ప్రాణం పోయింది, ఆస్తి మొత్తం హారతి కర్పూరం అయ్యాయి. మిమ్మల్ని నిలబెట్టి ఈ దారుణమంతా నీ వల్ల అయిందని అడిగారు. ఆయన ఇంకా టైం కలిసి రాలేదా? మా అమ్మా నాన్నలు మీకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళన్నారు, వాళ్ళే నీకు ప్రాణం అన్నారు. మరి వాళ్ళకి అంత కష్టం వస్తుంటే మీరెందుకు స్పందించరు? వాళ్ళ కన్నీళ్లు తుడవలేకపోయినా పర్వాలేదు, మీ మీద వేసిన నిందలకి సమాధానం ఎందుకు చెప్పరు? చందు, అవి నిందలు అని నిరూపించుకునే సత్తా నాలో ఉంది. కానీ ఇది సమయం కాదు. అవకాశం దొరకకపోతే సమర్థుడు కూడా అసమర్థుడిలా మిగిలిపోవాల్సి వస్తుంది. కాలం కలిసొస్తే పనికిరాని వాడు కూడా పౌరుషంగా మాట్లాడతాడు. అంతే, ఇలా కబుర్లు చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ వెళ్ళండి. ఇలా కాలం కోసం కాచుకుని కూర్చుంటే చివరికి మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. అసమర్థుడు నిజం చెప్తే ఒక్కసారి చచ్చిపోతారండి. కానీ సమర్థుడు భయపడి అబద్ధాలతో బతికితే రోజు చచ్చిపోతాడు. అమ్మా, కాఫీ తీసుకోండి. భానుమతి, ఏమిటమ్మా? భార్గవిని నువ్వు కన్న తల్లిలా చూసుకున్నావు కదా, ఇలా ఇల్లుదిలి వచ్చేస్తే తను బాధపడుతుందేమో. బాధ బాధ అనే పదానికి అర్థం ఎప్పుడో మర్చిపోయిందా మనిషి. ఆకలి తీరిన తర్వాత మనిషికి అన్నం విలువ తెలియదు. అలాగే డబ్బు రుచి మరిగాక మనిషికి మానవత్వం విలువ తెలియదు. ఇప్పుడు భార్గవి మానవత్వం మర్చిపోయిన మనిషి. తనకి బాధ, కష్టం వీటి విలువ అర్థం కాదు. అలా కనిపించదు కదా భానుమతి. అంటే ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలుసు. అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వస్తుంటుంది. వచ్చిన ప్రతిసారి పిల్లల కోసం బట్టలు, పళ్ళు, పుస్తకాలు, చాక్లెట్లు ఏవేవో తెస్తుంది. ఈ పిల్లలతో కలిసిపోతే తనకి తన చిన్నతనం జ్ఞాపకం వస్తుంది అంటుంది. అలాంటి మనిషి ఇలా చేసిందంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. అమ్మా, ఈ లోకంలో చాలా మంది గుడికి వెళ్లి మొక్కుకుంటారు. వాళ్లలో భక్తితో వెళ్లే వాళ్లే కంటే భయంతో వెళ్లే వాళ్లే ఎక్కువ. ఆ భార్గవి కూడా అలాగే వచ్చుంటుంది. ఒక పక్కన పాపాలు చేస్తూ మరో పక్కన పసిపిల్లలకి చాక్లెట్లు కొనిస్తే సరిపోతుందా? ఎప్పుడు ఎలాగైనా మారగలిగే మనిషమ్మ తను. అలాంటి వాళ్లకు
మంచితనం, మానవత్వం అనేవి మనసులో నుంచి రావు, అవసరానికే పుడతాయి. పెద్దమ్మా, ఏంటి చందు, ఏమైంది? ఆ? చాలా ఘోరం జరిగిపోయింది పెద్దమ్మ. నిన్నటి దాకా రాజశేఖరన్ తాతయ్య కంపెనీ మొత్తం ఆ భార్గవి పేరున రాసిచ్చారని నీకు తెలుసు కదా. అవును. కానీ మొత్తం యావదాస్తిని భార్గవి రాయించుకుంది పెద్దమ్మ. కోర్టుకు వెళ్లి మొత్తం ఆస్తి స్వాధీనం చేసుకుంది. అమ్మ నాన్నల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. కార్లు, బంగ్లా, డబ్బు, నగలు అన్ని తన సొంతం చేసుకుంది పెద్దమ్మ. ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా అమ్మా నాన్నలు మిగిలిపోయారు పెద్దమ్మ. రాజా విషయం తెలుసుకుని పలకరించడానికి వస్తే అమ్మ రాజాని ఇష్టం వచ్చినట్టు తిట్టింది పెద్దమ్మ. బాధలో ఉంది కదమ్మా. పైగా రాజా నోరు విప్పడం లేదు అనే బాధ తనకి మరింత ఎక్కువ కోపం తెప్పించుంటుంది. అవన్నీ నువ్వేం పట్టించుకోకు. అమ్మ కోపం అర్థం చేసుకోగలను పెద్దమ్మ. జరిగిన దానికి నువ్వే కారణం. ఆ భార్గవికి నువ్వు ఇన్ఫార్మర్ గా పని చేస్తున్నావని అమ్మ ఎన్ని మాటలన్నా రాజా కనీసం నోరు కూడా విప్పడం లేదు పెద్దమ్మ. డాడీకి మమ్మీకి వచ్చిన కష్టానికి కన్నీళ్లు కార్చాలా, లేక రాజాని అన్ని మాటలంటున్నా ప్రేక్షకుడిలా చూస్తుంటే ఆయన మీద కోప్పడాలో అర్థం కావట్లేదు. అసలేంటి పెద్దమ్మ ఈ దారుణం? ఎందుకు పని కట్టుకుని భార్గవి మన వెంట పడుతుంది? తాతయ్య ఇంత అన్యాయం ఎందుకు చేశాడు? రాజా ఇలా చేతకాని మనిషిలా ఎందుకు మిగిలాడు? అమ్మ నాన్నల భవిష్యత్తు ఏంటి పెద్దమ్మ? అన్నిటికీ జవాబు తొందరలోనే దొరుకుతుంది. ఆ భార్గవే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తుంది. నన్ను పట్టుకొని ముస్టాడంటావారా? చెప్తా, నా పవర్ ఏంటో చూపిస్తా. రా రారా. ఆగు, ఎక్కడికే ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఇక్కడ మనిషి ఉన్నాడు, ఆడికి నమస్కారం పెట్టాలన్న సంస్కారం తెలీదా? మనిషా ఎక్కడా? ఏంటి ఎట్టకారమా? ఇంత పెద్ద మనిషిని కనిపించడం లేదా? మనిషి అయితే కనిపించేవాడు. అంటే నేను నీకు మనిషిలాగా కనిపించట్లేదన్నమాట. ఎంత పొగరు! అసలు నిన్ను కాదు, నీలాంటి వాళ్ళు ఉద్యోగాలు పెట్టుకున్నా నా మేనకోడలు అనాలి. నిన్ను వెంటనే డిస్మిస్ చేయిస్తాను. నన్ను డిస్మిస్ చేయించాలంటే ఆ దేవుడే దిగి రావాలి. ఆ దేవుడు దాకా అవసరం లేదు, ఈ దేవుడు చాలు. నా పేరే దేవుడు, నన్ను అందరూ దేవుడు మామయ్య అంటారు. అవునవును, ఇదంతా దేవుడు మాయే అని అర్థమవుతుంది. ఓయ్, అసలు నేనేంటో ఇప్పుడే చూపిస్తాను. దా లా. దా. భార్గవి, అమ్మా భార్గవి, భార్గవి, అమ్మా భార్గవి. ఏంటి మావయ్య? ఏమైంది మావయ్య? ఇతను నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదమ్మా. మీ మావయ్యకి గౌరవం ఇవ్వకపోతే చూస్తూ ఊరుకుంటావా? అదేంటి సార్, రాగానే విష్ చేశాను కదా. ఏంటి, నువ్వు నన్ను విష్ చేసావా? దారి కట్టంగా కూర్చుంటే పట్టించుకోకుండా వెళ్ళావు.
విన్నారా మేడం? సార్ కావాలనే దారికి అడ్డంగా కూర్చున్నానని ఆయనే ఒప్పుకున్నారు కదా. ఇక నేను విష్ చేసినా ఆయన ఎందుకు పట్టించుకుంటారు మేడం? ఈడెవడు బాబు? మావయ్య, అతను మనకు బాగా కావాల్సిన మనిషి. అసలు అతనితో నీకేంటి చెప్పు? నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మో, ఈ మహేంద్ర గారు నాకంటే జాదుగాళ్ళ ఉన్నాడు. వీణ్ణి ఎలాగైనా తొక్కేయాలి. ఏడిసావులే పోరా, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. మహేంద్ర, మేడం ఇదిగోండి మీరు అడిగిన ఫైల్స్. చూడు మహేంద్ర, ఆ జయంతిని ఇంటి నుంచి పంపించాం. దెబ్బతిన్న పావుని, మోసపోయిన మనిషిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా చాలా ప్రమాదం. ఆస్తి పోయాక ఇంకా ఆవిడేం చేస్తుంది మేడం? అదే తప్పు. మనిషికి తెగింపు వచ్చేదే చేతిలో డబ్బు లేనప్పుడు. నష్టపోయేది లేదు అనంటే ఎంతకైనా తెగిస్తారు. ఇప్పుడు ఆ కృష్ణప్రసాద్ అయినా జయంత్ అయినా ఆ పొజిషన్లోనే ఉన్నారు. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కునే మనుషులు కాబట్టే చెప్తున్నాను, ఆ అవకాశం వాళ్ళకివ్వద్దు. అందుకే ఆ జయంతి ప్రతి కదలికని గమనించి నాకు చెప్పాలి. అర్థమైందా? అలాగే మేడం, మీరు చెప్పారుగా, ఇక నా పని అదే మేడం. ఒరే దేవుడు, ఒకే ఊరలో 2 కత్తులు ఉండకూడదు. ఒకే మనిషికి 2 అసిస్టెంట్లు ఉండకూడదు. ఛాన్స్ ఇచ్చామంటే వీడు దగ్గరైపోయి మనకి టెండర్ పెట్టే ఛాన్స్ ఉంది. నీ క్రిమినల్ బ్రెయిన్ ని ఉపయోగించి ఆ మహేంద్ర గారిని పంపించేయాలి. పంపిస్తా. అసలు కృష్ణ అంకుల్ చాలా తప్పు చేశారనిపిస్తుంది మూర్తి గారు. కృష్ణ గారు ఏ తప్పు చేయరని నువ్వే అంటుంటావు కదా రాజా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఆయన పెళ్లికి ముందే జయంతి గారికి సౌందర్య గురించి చెప్పుండాల్సింది. సౌందర్య అనే మనిషి తన జీవితంలో ఉంది అని ముందే చెప్పుంటే కొంతైనా ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఉండేది. చివరికి చందు దగ్గర కూడా నిజం దాచడం వల్ల అనుమానాలకి మరింత బలం చేకూర్చినట్లయింది. ఏం చెప్పుకుంటాడు రాజా? ఒక తండ్రి తన కూతురు దగ్గర తనకింతకు ముందు జరిగిన పెళ్లి గురించి, తను విడాకులు తీసుకున్న విషయం గురించి ఏమని చెప్పుకుంటాడు? అసలు ఆ ప్రస్తావన ఎందుకు వస్తుంది? మరి జయంతి గారితోనైనా క్లియర్ గా ఉండాల్సింది కదా. రాజా, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. సౌందర్య అనే విషయం కృష్ణ గారి జీవితంలో ఒక చిరిగిపోయిన పేజీ. దాని గురించి అంత గుర్తు పెట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య గారితో పెళ్లి, చందు తన కూతురు అనే విషయం తెలిసే కదా జయంతి గారు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇదేమంత పెద్ద విషయంలో కనిపించదు. మనకు అనిపించకపోవచ్చు మూర్తి గారు, కానీ వాళ్ళకు అనిపిస్తుంది. రేపు సౌందర్య గురించి, భార్గవి గురించి బయటకు వస్తే ఆయన దోషిలా నిలబడాల్సి వస్తుంది. చూడండి భార్గవి ఏం చేసిందో. నేను ఆ రోజు చెప్పాను కదా, తను పగపట్టిన మనిషి. కోపం కొడితే తగ్గుతుందంటారు, కానీ పగ ప్రాణం తీసేదాకా వదిలిపెట్టదు. ఇప్పటికే ఒక మనిషి ప్రాణం తీసింది. ఇప్పుడు అంకుల్ని ఆంటీని బికారుల్ని చేసి నిలబెట్టబోతుంది. నేను ప్రేక్షకుల్లా చూస్తూ ఊరుకోవాల్సిందే, కానీ ఏవి చేయలేనా? వాళ్ళు బికార్లుగా ఎత్తుకుంటారు రాజా, నువ్వు సాయం చేయొచ్చుగా. అలాగైనా నీ మీద నా కోపం తగ్గుతుందిగా. అదే అయ్యింది మూర్తి గారు. నేను వెళ్ళడం, డబ్బు గురించి బాధపడకండి, నా ఆస్తి మీదే కదా అని అనడం, మొహం వాచేలా చివాట్లు తినడం అంతా అయ్యింది. నిందలు మోస్తూ నిబ్బరంగా బ్రతకడం నా వల్ల కావట్లేదు మూర్తి గారు. అలాగని నోరు తెరవలేను, ఎవరితోనూ పంచుకోలేను. ఏం చేయాలి? పంచుకుంటే ఏదైనా తగ్గుతుంది రాజా. అది బాధైనా కష్టమైనా నోరు తెరిచి చెప్పాలి. ఆంటీ,
నేనొస్తానని నువ్వు ఊహించలేదు కదా? రాక తప్పలేదు రాజా. నీ మీద జయంతి నోరు పారేసుకుంటుంటే చందు తట్టుకోలేకపోతోంది. ఎందుకు నా భర్తని అందరూ అపార్థం చేసుకుంటున్నారని ఏడుస్తోంది. ఇంత జరిగినా నా భర్త ఎందుకు నోరు మెదపడం లేదని బాధపడుతోందే గాని నిన్ను ఏమాత్రం అనుమానించట్లేదు. అలాంటి భార్య దొరకడం నిజంగా నీ పూర్వజన్మ సుకృతం రాజా. నీకోసం కాదు, మీ మావయ్య అత్తయ్య కోసం కాదు, నీ భార్య కోసం నువ్వు నిజం చెప్పు. చెప్పు, అసలెందుకు నువ్వు మాట్లాడడం లేదు? రాజశేఖరం గారి మరణం నుంచైనా మనం మారాలి రాజా. అయిన వాళ్ల దగ్గర దాపరికం ఎప్పుడు ఇంటికి చేటు చేస్తుంది. చూడు రాజా, రాజశేఖరం గారు మనందరికీ పెద్ద మనిషి. ఆయన పోయాక ఆ స్థానం నాది. మన కుటుంబ పెద్దగా అడుగుతున్నాను, నిజం చెప్పు. అసలు భార్గవికి పెద్దాయన ఎందుకు ఆస్తి రాసిచ్చారు? ఎందుకు నువ్వు ఏ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మాటలు పడుతున్నావు? రాజా, ఇప్పటికైనా నువ్వు నోరు తెరవకపోతే నేను చచ్చినంతొట్టు. అంటే ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకండి. నేను ఏం చెప్పే పరిస్థితిలో లేను. మీరు ఒట్టు పెట్టారు కాబట్టి చెప్తున్నాను. నా మౌనానికి, రాజశేఖరం గారి మరణానికి కారణం మాత్రం ఆ భార్గవే. ఇంతకు మించి నన్నేం అడగండి ప్లీజ్. అబ్బో, మేనకోడలు సీరియస్ గా ఉన్నట్టుంది. అందరూ పూలు తల్లో పెడితే నేను చెవులో పెడతా. అబ్బో అబ్బో అబ్బో, ఏమి జనం, ఏమి దీవెళ్ళు. అమ్మా, నువ్వు కళ్ళారా చూసుండాల్సింది తల్లి. ఏంటి మావయ్య? మీ అమ్మ పేరున 10 గుళ్లలో అచ్చం చేయించమన్నావా? నేను 15 గుళ్లలో చేయించానమ్మా. కనీసం ఒక 100 మందికి పైగా అన్నదానం కూడా చేయించానమ్మా. అర్థమైంది. నీ ఎక్స్ప్రెషన్కి నాకు అర్థం తెలిసిపోయింది. నేనిచ్చిన డబ్బులకి 100 మందికి ఎలా అన్నదానం చేయించాననేగా. అక్కడ జనాన్ని చూసేసరికి నాకు పూనకం వచ్చేసిందమ్మా. అక్కడ అన్నం తిన్న ప్రతి ఒక్కరూ సౌందర్య సుఖీభావ, సౌందర్య సుఖీభావ అని దీవిస్తూ ఉంటే నేను పొంగిపోయాను. పోతే పోయింది కదా అని నా చేతుకున్న ఉంగరం తాకట్టు పెట్టి మరి అన్నదానం చేయించానమ్మా. ఏ, నా చెల్లెలు కోసం ఆ మాత్రం చేయించలేనా? అమ్మా, నువ్వు నమ్మవు కానీ గుళ్ళో మీ అమ్మ పేరున అర్చన చేయిస్తూ ఉంటే బయట మేఘాల్లో నుంచి మీ అమ్మ నాకు కనిపించి, థ్యాంక్స్ అన్నయ్య, జీవితాంతం నా కూతుర్ని ఇలానే కనిపెట్టుకునుండు అని ఏడ్చిందమ్మా. అమ్మా, ఇవాళ మధ్యాహ్నం వర్షం పడింది కదా, ఆ వర్షం మీ అమ్మ కన్నీళ్ళేనమ్మా. చాలా థ్యాంక్స్ మావయ్య. ఇదిగో, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ ఉంగరం విడిపించుకో మావయ్య. ఏమిటోనమ్మా నీ అభిమానం. మావయ్య చేతికి ఉంగరం లేకపోతే అస్సలు చూడలేవు. సరే, నీ కోరిక మాత్రం నేనెందుకు కాదంటానులే. అలాగే. మంగమ్మ, ఇదిగో ప్రసాదం. దీన్ని చక్కగా తురిమి కొబ్బరి పచ్చడి చేసావంటే అమ్మాయి నేను కలిసి హాయిగా తింటాం. వెళ్ళి ఆ పని చూడు. ఆగు, ఈ పువ్వు కూడా తీసుకెళ్ళు. అమ్మా, నేను వెళ్ళి ఉంగరం విడిపించుకొస్తాను. అలాగే మావయ్య.
భార్గవి, అమ్మా ఎలా ఉన్నావమ్మా? ఇన్నాళ్లకు నా మీద ప్రేమ కలిగిందా? పోనీలే, ఇప్పటికైనా కరుణించి నన్ను చూడ్డానికి వచ్చావు. మంగమ్మ, అమ్మొచ్చింది, కాఫీ తీసుకురా. ఎంత ప్రేమ భార్గవి నేనంటే. ఈ ప్రేమ నా ఒక్కదాని మీదేనా, లేక అందరి మీద ఇలాగే చూపిస్తావా? అదేంటమ్మా అలా అనేసావు? నిజంగా అడుగుతున్నాను, చెప్పు. అందరి మీద ఇలాగే ప్రేమ చూపిస్తావా? పిల్లల కోసం బట్టలు పళ్ళు తెచ్చినట్టే నన్ను చూడగానే ఆప్యాయంగా అమ్మాని పిలిచినట్టు అందరితోనూ అలాగే ఉంటావా? ఉంటాను, అందులో ఏముంది? మరి జయంతి గారి విషయంలో మాత్రం ఎందుకంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు?